హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా ప్రత్యేక వందనములు. అలాగే రెండోదిగా దైవజనులకు దైవ సేవకురాలకి నా ప్రత్యేకమైన వందనములు. అలాగే సిస్టర్ సోఫియాకి కూడా నా వందనములు. కూడి ఉన్న మీ అందరికీ కూడా వందనాలండి. హల్లెలూయా హల్లెలూయా. వాక్యాన్ని చూసుకుని ముందుకు వెళ్ళిపోదాము. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండెను. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాము. అయా తండ్రి, ఈ దినము ప్రభా నీ యొక్క సన్నిధానంలో ఇంతవరకును పాటల ద్వారా ఆరాధన ద్వారా నిన్నే మహిమపరిచి ఉన్నాము. ఇప్పుడు తండ్రి కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుతూ ఉండగా అయా తండ్రి నీ యొక్క మాటల ద్వారా మీరే మాతో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని మా అందరికి మీరే దయచేయండి. అయా తండ్రి చెప్పుచున్నటువంటి నన్ను మీరే జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క జ్ఞానమునిచ్చి నీ యొక్క ఆత్మనిచ్చి మీరే నడిపించి సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నీ పాదాల సన్ని చేర్చుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఏ సీజన్ కాబట్టి క్రిస్మస్ వాక్యాన్ని చూసుకుందాము. మనం చదివినటువంటి వాక్యం ఏంటండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ ఆన్ ఎర్త్ పీస్ గుడ్ విల్ టువర్డ్స్ మెన్. ఈరోజు నా అంశం వచ్చేసి గ్లోరీ టు గాడ్ అండ్ పీస్ ఆన్ ఎర్త్. అంటే దేవునికి మహిమ, భూమి మీద మనుషులకు సమాధానము. నేను చెప్పేటువంటి అంశము దేవునికి మహిమ, భూమి మీద మనుషులకు సమాధానం. హల్లెలూయా హల్లెలూయా. మహిమ అంటే ఏంటి? మహిమ మహిమ అంటే గొప్పతనము, వైభవము, ప్రభావము, కీర్తి, ఘనత, ఇటువంటివన్నీ కూడా మహిమ అనేటువంటి పదానికి వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క లోకపరంగా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక మనము మనుషులుగా మనం ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నాం, అప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని చూసి ఏమని చెప్తారు? వైభవంగా ఉన్నావు లేదా కీర్తిగా ఉన్నావు, నీ యొక్క మహిమ మొత్తం అంతా కూడా తెలుస్తూ ఉంది అని అన్నిటువంటి విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. లేదు అంటే మనం తయారైనటువంటి విధానాన్ని బట్టి ఈ రోజుల్లో మేకప్ వేసుకుని ఇవన్నీ పెట్టుకుని అన్నీ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి ఏమంటారు? ఎంత అందంగా ఎంత సుందరంగా ఉన్నారు అని చెప్పి అంటారు. ఆ రోజుల్లో పాతకాలంలో రాజులు పరిపాలన చేసేటప్పుడు రాజుల్ని కీర్తించడానికి, వాళ్ళని పొగడటానికి కొంతమంది మనుషులు అనేటువంటి వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క యుద్ధం కానీ లేదా వారి యొక్క పరిపాలన కానీ ఈ వీటి విషయమై వాళ్ళని పొగుడుతూ, వాళ్ళని కీర్తిస్తూ, వాళ్ళని గణపరుస్తూ ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉండేవారు. అలా గణపరచగానే, కీర్తించగానే రాజులు ఏం చేసేవారు? ఇప్పుడు కీర్తించగానే, వాళ్ళని గణపరచగానే రాజులు వాళ్ళ మెడలో ఉన్నటువంటి హారములు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము కానీ లేదా ఆ యొక్క సర్వ సంపదలు కానీ అందులో సమస్తం ఏదో ఒకటి అక్కడ ఎవరైతే పొగిడారో, ఎవరైతే కీర్తించారో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మనము మనుషులుగా మనం కూడా ఏం కోరుకుంటామంటే ఒకళ్ళ దగ్గర నుంచి కీర్తి అనేది మనం కూడా పొందుకుంటూ ఉంటాం, ఘనత అనేది మనం కూడా పొందుకుంటూ ఉంటాం. ఏమనుకుంటామంటే నాకు వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి నన్ను ఘనపరచాలి, లేదా నేను వాళ్ళందరికంటే సరే లీడర్గా ఉండాలి అని అనేకమైనటువంటి విషయాలుగా మనం ఆలోచిస్తూ ఉంటూ ఉంటాం. అయితే ఈ యొక్క మహిమ, ఈ యొక్క కీర్తికి అధిపతి ఎవరు అంటే యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా. సమస్త మహిమ పొందటానికి ఎవరు అర్హుడు?
దేవుడు మాత్రమే అర్హుడు. దేవుడు మనల్ని సృష్టించుకున్నది ఎందుకు? ఆయనని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని స్తుతించడం పక్కన పెట్టి మనం అనేకమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. లేదంటే మన మనుషుల్ని పొగుడుతూ ఉంటాం, లేదా వాళ్ళని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో విగ్రహారాధన అనేది చేయకూడదు. మీకు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంటే అక్కడ దేవునికి మించి నీ యొక్క మదిలో, నీ యొక్క హృదయంలో ఏదైతే ఉంటుందో అది దేనికి సంబంధం అవుతుందంటే నీవు దానిని గణపరుస్తూ ఉన్నావు. దేవుడు ఏం చెప్పాడు? నన్ను మాత్రమే గణపరచిందని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన హృదయాల్లో వేరే వాళ్ళని పెట్టి వేరే వాళ్ళని గణపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునికి మానవులకి ఎప్పుడైతే సంబంధం తెగిపోయిందో మానవులు చాలా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ అనేక విధాలుగా ఉంటూ ఉండేవారు. అటువంటి సమయంలో దేవుడు మరలా తన యొక్క ప్రజల పైన జాలి చూపి తన యొక్క ప్రజలను ఇష్టపడి ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క కుమారుని పంపించాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తాడు. తన యొక్క కుమారుడి ద్వారా ఈ యొక్క లోకంలో నశించిపోతున్నటువంటి బిడ్డలందరికీ కూడా రక్షణని నేను అందించాలని చెప్పి దేవుడు అనుకుంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నోవాహు దినాల్లో నోవాహుకి ఏమని చెప్పాడు? ఒక ఓడను నిర్మించి అందులోనికి సువార్త ప్రకటించి రప్పించమని చెప్పినప్పుడు అందులోకి కొంతమంది మాత్రమే వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా నోవాహు మాటని తోసివేస్తారు. అయితే ఇక్కడ ఈ యొక్క కొత్త నిబంధన వచ్చేసరికి యోహానుని దేవుడు నిలబెట్టి యోహాను ద్వారా సువార్తను అనేది ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దేవునిలోనికి రండి, ఈ యొక్క లోకానికి ఒక రక్షకుడు వస్తూ ఉన్నాడు, ఆయన మిమ్మల్ని లోకపు శ్రమల నుంచి, పాపంలో నుంచి, ప్రతి విషయంలో నుంచి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడని చెప్పినప్పుడు కొంతమంది మాత్రమే వినేవారు. కొంతమంది మరలా సరే వాళ్ళ యొక్క జీవితము వాళ్ళు ఏమైతే అనుకున్నారో అదే విధంగా గడిపేవారు. అయితే దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి పంపించి ఆయన మహిమ పొందాడు. అలాగే ఆ యొక్క కుమారుని ద్వారా మనకు సమాధానం అనేది వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి వచ్చిన తర్వాత ఆయన సువార్తలో చేసిన తర్వాత అనేకమైనటువంటి రోగములు పట్టిన వాళ్ళని, దయ్యములు పట్టిన వాళ్ళని, సమస్యలతో ఉన్న వారిని అందరినీ కూడా విడిపించి ఎవరికి మహిమను తెచ్చాడు? దేవునికి మాత్రమే మహిమను తెచ్చారు. లోకాసు వార్త 5వ అధ్యాయము 25వ వచనం. ఒక వ్యక్తి పక్షవాతం చేత బాధపడుతూ ఆ యొక్క మంచం మీద నుంచి లేవలేనటువంటి స్థితిలో ఉంటాడు. అయితే ఆ యొక్క తన యొక్క స్నేహితులు వచ్చి యేసుక్రీస్తు వారికి ఆయన్ని, నా యొక్క స్నేహితుడు ఈ విధంగా పడిపోయి ఉన్నాడు, నీవు అనేకమైనటువంటి కార్యములు చేస్తూ ఉన్నావంట, ఆయన్ని స్వస్థపరచు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏమో ఆయన్ని నమ్ముతూ ఉన్నారు. ఈ యొక్క పరిసయ్యులు, యూదులు ఇటువంటి వారందరూ కూడా ఆయన్ని తృణీకరిస్తూ ఉన్నారు. ఈయన దేవదోషం చేస్తూ ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు అని. అయితే ఆ యొక్క స్నేహితులు ఎప్పుడైతే తీసుకొచ్చారో యేసుక్రీస్తు వారు ఒకటి చెప్తారు, నీవు నీ పరుపెత్తుకుని లేవమని చెప్పగానే ఆయన ఏం చేస్తాడు? దేవుణ్ణి మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అక్కడ ఆ తీసుకొచ్చినటువంటి మనుషులను మహిమపరచలేదు, లేదా అక్కడ ఉన్నటువంటి పెద్దలను కానీ ఎవరిని మహిమపరచలేదు. కానీ ఎవరికి మహిమనిచ్చాడు? దేవునికి మాత్రమే మహిమనిచ్చాడు. దేవునికి మహిమనిచ్చి తన యొక్క ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రతి పనిలోని కూడా ఆయన కేవలం దేవునికి మాత్రమే మహిమను తీసుకొచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహిమ మాత్రమే సూర్యుని కంటే, చంద్రుని కంటే, సమస్త ఆకాశ మండలముల కంటే ఎవరి యొక్క మహిమ ఉన్నతమైనది? దేవుని యొక్క మహిమ మాత్రమే ఉన్నతమైనది, ప్రకాశవంతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అంత గొప్ప మహిమను కీర్తనకారుడు చెప్తాడు, ఆకాశములు నీ యొక్క మహిమను వివరించుచున్నవి, వర్ణించుచున్నవి అని
ఈ యొక్క కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. మనుషులుగా మనం వర్ణించట్లేదు, కానీ ఏం వర్ణిస్తున్న దేవుని యొక్క మహిమను? ఆకాశములు, నక్షత్రములు, అంతరిక్షములు సమస్తమును కూడా దేవుని యొక్క మహిమను తెలియజేస్తూ ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19, 20 వచనాలు. మనం ఎవరికి మహిమనివ్వాలి? దేవునికి మహిమనివ్వాలి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? ఆ యొక్క జంతువులు బట్టి, వృక్షములు బట్టి, అక్కడ ఉన్నటువంటి సమస్తమును బట్టి వాళ్ళు వాటికి మహిమనిస్తూ ఉన్నారు తప్ప దేవునికి మహిమని ఇవ్వటం లేదు. ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జంతువులను పెంచుకుంటూ ఉంటారు. కుక్కలను కానీ, పిల్లలను కానీ, కొన్ని ఇష్టం పెంచుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని చూస్తూ ఉన్నారు? కేవలం అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని. కొంతమందికి మొక్కలు ఇష్టం, పువ్వుల మొక్కలు అవి ఇష్టం. అయితే వాటికి ఆ యొక్క మహిమను తెస్తూ ఉన్నారు. లేదు అంటే మనుషులకు, ఒక మనిషిని బాగా దేవుని కంటే ఇష్టపడి దేవునికి మహిమని కాకుండా ఆ యొక్క మనిషికి మహిమను అనేది తెస్తూ ఉన్నారు. అటువంటి మహిమలు దేవునికి కాకుండా మనుషులకి ఇస్తూ ఉన్నారు. కానీ మనము ఏం చేయాలి అంటే ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క నామాన్ని ఎంతట్లో పెట్టాడు? అన్నిటికంటే పై నామముగా పెట్టాడు. అందుకనే ప్రతి ఒక్క మోకాలు కూడా ఎవరి ఎదుట వంగుతుంది? దేవుని ఎదుట వంగుతూ ఉన్నాయి. కాబట్టి అంత గొప్ప మహిమకు మనము ఈ యొక్క క్రిస్మస్ పేరు చెప్పి మహిమ తెస్తూ ఉన్నామా, లేదా ఈ యొక్క మహిమను తప్పించి దేవునికి కీడు లేదా దేవుని యొక్క మహిమను తగ్గిస్తూ ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క మహిమ దేవునికి మహిమ అనేది మనం ఇవ్వాలి. ఇంకొకటి ఏమనుకున్నాము? సమాధానము అంటే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పడం, సమాధానం వస్తుంది. లేదు ఇంకొక సమాధానముగా మనం చూసుకున్నట్లయితే ఇద్దరి మధ్యన సఖ్యత, వాదన లేకుండా శాంతియుతంగా రాజీ పడటం, ఇలాగ మనం చూస్తూ ఉంటాం. అయితే సమాధానమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే సమాధానానికి కర్త. ఆయన తన యొక్క కుమారుణ్ణి మానవాళికి సమాధానమునివ్వటానికి ఆయన ఈ యొక్క భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ఈ యొక్క సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. మనము సమాధానపరచబడినప్పుడు, ఒక వ్యక్తుల మధ్య సమాధానం ఉన్నప్పుడు దేవుణ్ణి కుమారులుగా మనము, కుమార్తెలుగా మనము పిలువబడుతూ ఉన్నాం. మీ పక్క వాళ్ళకు చూసి చెప్పండి, దేవుడు ఎల్లప్పుడూ కూడా సాయంత్రం పూట వచ్చి వాళ్ళతోటి గడిపి వెళ్ళేవాడు. వారిద్దరి మధ్య సమాధానము, ఒక ఐక్యత అనేది ఉండేది అని చెప్పి చూసుకునే వాళ్ళం. అయితే ఆ యొక్క సమాధానం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఏమయ్యారు? కోల్పోయారు. ఆ యొక్క సమాధానాన్ని కోల్పోయారు. దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయారు. అసలు ఎందుకు వాళ్ళు ఆ యొక్క సహవాసాన్ని కోల్పోయారు అంటే ఎవరి మాటలు విన్నారు? సాతాను మాటలు విన్నారు. ఏమని చెప్పి దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు, ఏమని? ఈ యొక్క చెట్టు ఫలములు తినొద్దు. కానీ సాతాను వచ్చి అది రమ్యమైనది, మీరు సుందరంగా అవుతారు, దేవదూతల వల్ల అవుతారు అని చెప్పినప్పుడు ఆ యొక్క మాటలు నమ్మి అవ్వ ఏం చేసింది? ఆ యొక్క పండుని తిన్నది. తన తినడమే కాక ఎవరికి ఇచ్చింది? తన యొక్క భర్తకి ఇచ్చింది. ఇద్దరు కూడా దేవుని యొక్క సమాధానము లేదా దేవునికి వాళ్ళకు ఉన్నటువంటి శాంతి నుంచి వారిద్దరు కూడా పడిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులుగా ముందు చాలా పరిశుద్ధులుగా దేవునితోటి ఉండేవారు. కానీ తర్వాత ఏమైంది? ఆ యొక్క సమాధానాన్ని అంతటిని కూడా కోల్పోయి ఆ యొక్క దేవునికి అయిష్టులుగా మారిపోయి అక్కడ నుంచి శ్రమలు, కష్టములు అన్నీ కూడా అనుభవిస్తూ వస్తూ ఉన్నారు. మనకి కూడా యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చాక దేవుడు అందరికీ కూడా సమానంగా సమాధానాన్ని అనేది ఇచ్చాడు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ యొక్క సమాధానాన్ని ఎవరో చెప్పిన మాటను బట్టి లేదా దేవుడు చెయ్యొద్దన్న పనిని చేసి ఆ యొక్క సమాధానం నుంచి మనం తొలగిపోతూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? ఆయన యొక్క నామానికి మహిమ తీసుకురావాలని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తాం? అది పక్కన పెట్టి మనము లేదంటే మనకి కీర్తి తెప్పించుకోనకి మనకి నచ్చినట్టు మనం చేస్తూ ఉండి దేవుని యొక్క మాటను త్రోసివేసి దేవునికి మనకి ఉన్నటువంటి
సంబంధం, సమాధానము, శాంతి అన్నీ కూడా మనము తెంచేసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ తెంచేసుకున్నాం. ఉందంటారా? ఎవరైతే దేవుని యొక్క చిత్తమును గ్రహించి ఆయన యొక్క చిత్త ప్రకారం చేస్తారో వారిని మనవిని దేవుడు అంగీకరిస్తాడు. సమాధానం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే సమాధానమును దేవుడు మనకి ఇవ్వటానికి వచ్చినాడు. కాబట్టి మన మధ్యలో సమాధానం ఉన్నదా? ఇప్పుడు సంఘంలో వాళ్ళకే పడదు. కుటుంబంలో సమాధానం అనేది ఉండదు. లేకపోతే బంధువుల మధ్య సమాధానం అనేది ఉండదు. ఫ్రెండ్షిప్ మధ్యన సమాధానం అనేది ఉండదు. అలాగా చాలా విషయాల్లో సమాధానం అనేది మనం కోల్పోతూ ఉంటాం. సమాధానము, శాంతి అనేది దేవుడు మనకి ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆ యొక్క సమాధానాన్ని, శాంతిని మనము కలిగి ఉండాలి. అది కేవలము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడం బట్టే ఆ యొక్క సమాధానం అనేది మనకి వస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా అన్నది ఏంటంటే సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం అనేది కలగాలి. ఆ యొక్క సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. అటువంటి సమాధానము మనము కూడా కలిగి ఉండాలి. గ్లోరీ టు ద గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ పీస్ బీ విత్ యూ ఆల్ టుడే అండ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. అంటే దేవుని యొక్క సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆ యొక్క తనకిష్టులైనటువంటి మనందరికీ కూడా ఆయన యొక్క సమాధానము ఎల్లప్పుడూ కలిగి మనందరం కూడా సమాధానముతో, సంతోషముతో దేవుని స్తుతించుచు ఆయన యొక్క చిత్తమును నెరవేరుస్తూ ఆయన బిడ్డలుగా ఆయనను మహిమపరిచే వారిగా మనం ఉండాలని కోరుకుంటూ శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనములు. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.